చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంలోని నజరేతు అనే ఊరిలో మరియా అనే ఒక భక్తిగల యువతి ఉండేది. మరియా, భయపడకు. నువ్వు దేవుని కృపను పొందావు. నువ్వు గర్భవతివై ఒక కుమారుడిని కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆ సమయంలో రోమా చక్రవర్తి అగస్టస్ తన సామ్రాజ్యంలోని ప్రజలందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతను గర్భవతి అయిన మరియను తీసుకుని తమ సొంత పట్టణమైన బెత్లెహేముకు బయలుదేరాడు. నజరేతు నుండి బెత్లెహేము వరకు ప్రయాణం చాలా కష్టతరంగా సాగింది. వారు అక్కడికి చేరుకునేసరికి ఊరంతా జనం నిండిపోయారు. వారికి ఉండటానికి ఏ సత్రంలోనూ చోటు దొరకలేదు. చివరికి ఒక పశువుల పాకలో వారికి చోటు లభించింది. ఆ రాత్రై మరియ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువును బట్టలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టిందా. ఆయన లోకరక్షకుడైన యేసు క్రీస్తు. అదే రాత్రి సమీపంలోని పొలాల్లో గొర్రెల కాపరులు తమ మందలను కాచుకుంటున్నారు. భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయన ప్రభువైన క్రీస్తు.